సాయం అందించాలని కోరిన వరద బాధితులపై దాడికి దిగారు విజయవాడ వీఆర్ఓ విజయలక్ష్మి. అజిత్ సింగ్ నగర్ షాదీఖానా రోడ్డులో ఓ వ్యక్తిని చెంపపై కొట్టారు. ప్రభుత్వం ఆదేశించినా వీఆర్ఓ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు నిరసనకు దిగారు. దీంతో బాధితులు వీఆర్ఓ విజయలక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహం పట్టలేక వీఆర్ఓ ఒకరి చెంపపై కొట్టారు. వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. దాదాపు 7-8 రోజుల నుంచి కూడా వరదల్లో చిక్కుకొని నానా ఇబ్బందులు పడినటువంటి అజిత్ సింగ్ వాసులు ఇప్పుడు నేను ప్రస్తుతం షాదీఖానా రోడ్డు దగ్గర ఉన్న ఏదైతే శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దగ్గర ఇక్కడ నిత్యావసర సరుకుల్ని అందజేయడానికి ఈ గల్లీలకి ఇటు గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే దాదాపు 4-5 రోజుల నుంచి వాళ్ళకి సరైనటువంటి వాటర్ దొరకకపోవడంతో ఆ వాటర్ మాకు సఫిషియెంట్గా ఇవ్వాలనేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక వీఆర్ఓని ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆమె అదుపు తప్పి ఆ సహనం కోల్పోయి ఇంకొక వ్యక్తి పైన చంపదప్ప కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ చెంపదెబ్బ కొట్టడంతో వీళ్ళందరూ కూడా ఆందోళన దిగారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి అనేది కూడా వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు బాధితుడు ఉన్నాడు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సరుకులు తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ యొక్క సంఘటన జరిగింది. ఏం జరిగింది ఎగ్జాక్ట్గా, ఏ సమయంలో జరిగింది? సరుకులు పంచుతుంటే వచ్చి నుంచొని దగ్గరుండి చేపిస్తుంది. ఇంతలోకి మా బ్రదర్ అడిగాడు, ఏంటమ్మా రోజు నువ్వు వాటర్ సప్లై చేయటం, ఒక ఇంటికి 2 బాటిల్స్ చేస్తున్నావు, మా ఇంట్లో ముగ్గురు ఫ్యామిలీలు ఉంటున్నారు, ఆ 2 బాటిల్స్ ఎలా సరిపోతాయంటే ఆమె మాట్లాడలే. కాసేపు అయిన తర్వాత అమ్మ కరెక్ట్ కాదు కదా పద్ధతి, ఆ డ్యూటీకి అలా చేయటం ఎలాగా, నువ్వు భోజనం తీసుకుంటేనే బాటిల్స్ ఇస్తున్నావు, భోజనం అక్కర్లేదు మేము ఇంట్లో వండుకుంటున్నావు, బాటిల్స్ అయినా ఇస్తే మేము తాగి బతుకుతాం కదా అన్నదానికి నీకు అనవసరం, నువ్వు ఎవడరా మాట్లాడుతున్నావు ఉంది. తర్వాత నోటి దురుస్తో బూతు మాట తిట్టంగానే మా తమ్ముడు కూడా రివర్స్ అయ్యాడు. నేను దూరం నుంచి పరిగెత్తుకు ఏమవుతుందని పరిగెత్తుకు నుంచి వీడియో ఆన్ చేశా. వీడియో ఆన్ చేయగా నా చేతి దురుస్తో కొట్టింది ముందు మా తమ్ముడిని. తర్వాత నేను వీడియో చేస్తున్నా అని చెప్పా ఆమెకి. చెప్తే అదే దాంతో నన్ను కూడా కొట్టింది. నిన్ను మీ తమ్ముని ఇద్దరిని కొట్టి ఏడుస్తా వెళ్ళిపోయి కానిస్టేబుల్ కూడా దెబ్బ తగిలింది. దాంతో గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఈమెకి పంచడానికి ఈమెకి జయలక్ష్మి అనుకుంటా, పిఆర్ఓ జయలక్ష్మి, పి జయలక్ష్మి. ఓకే అమ్మ, మీరేంటి ఏం డిమాండ్ చేస్తారు? మళ్ళీ సరుకులు తీసుకున్నారా, అన్ని ఇచ్చిందా వాళ్ళ తర్వాత? స్టోర్ది తీసుకున్నామండి, దాని గురించి ఏం అనలేదు. మేము అనింది 3-4 డేస్ బ్యాక్ మాకు ఇక్కడ దాకా మోకాళ్ళ దాకా నీళ్లు ఉన్నాయి, మేము రైస్ మాకు అన్నం వద్దు. ఆవిడే ఏడ్చింది. ఫస్ట్ ఆవిడే చేసుకున్నారు, ఆవిడే ఏడ్చారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆవిడని మాత్రం ఎవ్వరు కొట్ల, లేడీస్ కొట్ల, జెంట్స్ కొట్ల. ఆవిడే నోరు విప్పి బూతి మాట అనింది. అందుకు తను కూడా అన్నాడు. అది వెళ్ళిపోయారు, పోలీసులు తీసుకొచ్చారు, కేసులు పెడతాం ఏదో అంటున్నారు, కానీ మేమేం తప్పు చేయలే. మేము మాత్రం చెయ్యని దానికి మేము తప్పు ఒప్పుకోం. అది మాట. మీరేం దాడి చేయలేదు అంటారు అంతేనా? మా వైపు నుంచి అయితే ఏ దాడి జరగలేదండి. జస్ట్ ఆయన ప్రశ్నించాడు, ఆయన అడిగాడు, జస్ట్ మా వరకు ఒక వాటర్ బాటిల్ ఎక్కడ వరకు సరిపోతుంది, మిగిలిన అందరికీ సఫిషియెంట్గా పంచండి అని చెప్పి అడిగితే ఆవిడ ఎలా పడితే అలా దురుసుగా మాట్లాడడం, చేయిస్తడం అలాంటివన్నీ చేసింది. చేయిస్తడం ఏంటని చెప్పి మేము వచ్చి మాట్లాడుతుంటే ఆవిడ ఏడ్చుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వీడియో తీసుకుంటూ ఆ మధ్యలోనే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. ఆవిడైనా కంట్రోల్ అవ్వాల, ఆవిడ కంట్రోల్ చేసుకోలేకపోయింది ఆవిడ కోపాన్ని. చేయిస్తడంలో పాపం పోలీసు ఆయనకు కూడా దెబ్బ తగిలినట్టుంది. ఆయన కూడా కొంచెం అప్పటికి చాలా వరకు సఫర్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా అట్లా వచ్చారా వాళ్ళ తరపున? వాళ్ళు జెంట్స్ ఎవరో వచ్చారు, ఇద్దరు వచ్చేసి ఏదో ర్యాష్ గా మాట్లాడారు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వచ్చారు, 2 జెంట్స్ వచ్చారు. వచ్చి అలా పడితే అలా మాట్లాడి మీ అంతు చూస్తాను, మిమ్మల్ని అరిగేస్తాను, అలా పడితే అలా వల్గర్గా మాట్లాడారు. ఆయన కూడా వల్గర్గా మాట్లాడితే పోలీసు వాళ్ళు వచ్చి నచ్చ పంపించేశారు ఎవరి వాళ్ళని. తర్వాత ఇవి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు అంటున్నారు, కానీ మరి ఎక్కడి వరకు ఏం జరిగింది ఏంటనేది తెలియదు. మేమైతే ఫర్దర్గా ఎమ్మెల్యే బోండారావు గారికి ఇది ఇన్ఫార్మ్ చేసి మాకు తగిన న్యాయం జరిగేలా చూస్తున్నాం. మాట్లాడడానికి వచ్చిన ఆయన మళ్ళీ తన వైఫ్ ని తీసుకొచ్చి నా క్షమాపణ అడిగాడు. ఆయన నాకు తన గురించి తెలియదండి, ఇలా అయ్యింది, ఆవిడ తరపే తప్పుంది, మీ తరపు ఏం లేదు, నేను కొంచెం దురుసుగా మాట్లాడాను కాబట్టి నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగి వెళ్ళిపోయాడు. అది హస్బెండ్ కాదు, తనకు తెలిసిన కొలీగ్. అది ఆయన చెప్పింది మాత్రం నేను తప్పైపోయింది, నేను అలా మాట్లాడడం నాకు తెలియదు, తర్వాత తెలిసింది అని అన్నాడు. ఆయన అన్నారు, వెళ్ళిపోయారు. మీతో ఎవరో వచ్చి ఎఫ్ఐఆర్ కట్టామని చెప్పారు నిజమేనా? అవును, ఎవరో చెప్పి వెళ్తా రోడ్డు మీద తెలిసిన అతను వచ్చి మీ మీద పోలీస్ కేసు పెట్టారు, మీరు కనబడమాకండి, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నారు.
మేము ఎక్కడికి వెళ్తాం, మాకు ఇక్కడే బతకం, ఎక్కడికి వెళ్తాం ఇంకా. తప్పు చేయడానికి మా దగ్గర ఏం చేయలేం మేము అసలు. నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, ఆమె రిటర్న్గా కొట్టింది మమ్మల్ని, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆమె కూడా వీడియో తీసుకుందిగా, అందులో కూడా మేము కొట్టినట్టు ఉండదు. అంటే ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం లేదు డిమాండ్, మేమేం డిమాండ్ లేదండి. మేమైతే ప్రభుత్వం ఇచ్చేదాన్ని మాకు సక్రమంగా అందిస్తే చాలు. ప్రభుత్వం ఎలాగ ఇస్తుంది అందరికి ఇవ్వమని. చంద్రబాబు గారు కూడా ఏం చెప్తున్నారు, ఎవ్వరికి ఇబ్బందులు ఏమీ లేకుండా మొత్తం సరిగా చూసుకోమన్నారు. వీళ్ళకేం బాధ పంచడానికి? వాటర్ మేము ఆ భోజనం కూడా అడగట్లా, వాటరే అడుగుతున్నాం. వాటర్ ఎవరికైనా కావాల్సిందే, ఏది లేకపోయినా వాటర్ లేకపోతే మనిషి ఉండలేడు. మేము ఇళ్లలో బాగానే వండుకుంటున్నాం, ఆ ఇచ్చే ఫుడ్ నాణ్యత ఉండట్లా, వాటర్లో తడిసి పాడైపోయి ఉంటుంది. అందుకు మేము ఇంట్లోనే వండుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాం మేము. ఇవాళ ఫుడ్ ఇస్తున్నామని చెప్పి మేము ఇంటి నుంచి వెళ్ళిపోయి 9 రోజులు 2 సార్లు మా ఇంట్లో నీళ్ళు వచ్చాయి, క్లీన్ చేసుకున్నాం. మేము అంతా వదిలేసి వాళ్ళు వచ్చాం అది తీసుకోవడానికి. ఆవిడని మేము క్వశ్చన్ అడిగాం సామరస్యంగా, లేదు బాబు ఏదో అయిపోయిందిలే అని చెప్పుకోవాలని తప్పించి ఆవిడ రుబాబుగా మాట్లాడిందండి. ఆవిడకి మరి ఏంటో తెలియదు కానీ తన జాబ్ చూసుకొని మాకైతే తెలియదు. మేము ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్సే. ఒక విఆర్ఓ స్థాయిలో ఉండి ఒక సామాన్యుల మీద చేయి చేసుకునేది కరెక్ట్ కాదండి. ఆవిడకి ఉద్యోగం ఉంది, ఉద్యోగం ఉండి ఒక సామాన్యుల మీద చేయి చేసుకోవడం, ఎలా పడితే అలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ ఏదైనా సరే వల్గర్ లాంగ్వేజ్ అయితే బాగా యూజ్ చేసింది, ఎలా పడితే అలా చాలా వల్గర్గా మాట్లాడింది, చాలా వల్గర్గా మాట్లాడింది. సో ఎంత హోదా ఉంటే మాత్రం ఆవిడ వల్గర్గా మాట్లాడిద్ది అనేది మా డిమాండ్ అంతే. సో ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రభుత్వం ఇస్తానన్నటువంటి వాటిపైన మేము అడిగాము. వాటర్ బాటిల్స్ అడిగిన దానికి దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టిందనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. బూతులు తిట్టి సహనం కోల్పి మా పైన దాడి చేసి ఇప్పుడు కేసులు పెడుతున్నామనేసి కూడా వేరే వాళ్ళతో పంపించినట్టు వారు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ గొడవ అయితే సద్దుగుమనమైంది. ఇప్పుడైతే ఎవరైతే వీళ్ళకి ఎవరో ఒక మూడో వ్యక్తి వచ్చి ఇక్కడ కేసు పెట్టామని చెప్పారు కానీ అఫీషియల్గా అయితే ఎవరు ఇంకా చెప్పలేదు, ఎవరు రాలేదు. ఒకవేళ అటకాని కేసు పెడితే వీళ్ళు కూడా వెళ్ళి కేసు పెడతామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మేము ఎక్కడ కూడా దాడులు చేయలేదు, ఆమె మా పైన దాడి చేసింది కాబట్టి కంపల్సరీ కూడా మేము ఎమ్మెల్యే